ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. రచయిత అమృత పంపిన బ్రహ్మరాక్షసుడి చావు ముహూర్తం అనే ఈ కథను నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇంతకీ ఇక్కడ బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు రావణ బ్రహ్మే. ఇంతకీ మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది, ఎవరు చావు ముహూర్తం ఎవరు పెట్టుకున్నారు అన్న సంగతి. అదేనండి, రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధానికి ముహూర్తం పెట్టింది మరెవరూ కాదు, సాక్షాత్తు రావణాసురుడే. తాను ముహూర్తం పెట్టుకున్నా గాని అపజయం పాలు ఎందుకైనట్టు? అదేమిటో వివరంగా చూద్దాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేద్దాం. మీకోసం అవన్నీ కూడా రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతానుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు మరి కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విజ్ఞప్తి. రావణాసురుడు రాక్షసుడు, ఇది జగమంతా తెలిసిన విషయమే. కానీ అతనిలోనూ మంచి లక్షణాలున్నాయండి. కాసేపు రావణాసురుడు ఒక క్రూర రాక్షసుడు అన్న సంగతి పక్కన పెడితే అతను కూడా ఒక సద్బ్రాహ్మణుడు, పెద్ద పండితుడు, వేదాలు తెలిసినవాడు, భక్తి ఉన్నవాడు, శివారాధన కూడా చేసేవాడు. బ్రహ్మ మానసపుత్రుడైన విశ్రవ మహర్షి కొడుకు మన రావణాసురుడు. తన తల్లి కైకసి ఒక రాక్షసి, అందుకే అతను బ్రహ్మ రాక్షసుడయ్యాడు. అయితే అతని తండ్రి శిక్షణలో ఎన్నో వేదాలు నేర్చుకుని క్షత్రుల కోసం పుస్తకాలు రచించాడట రావణాసురుడు. వేదాలను అనువాదం చేసి అందులో వైద్యానికి సంబంధించిన శ్లోకాలు తీసుకుని నేర్చుకున్నట్ట. ఇక వీణ వాయించడంలో అతనికి అతనే సాటి. అంతెందుకు, శివతాండవ స్తోత్రాన్ని కూడా చెప్పింది రావణాసురుడే కదా.
అది కూడా ఒకానొకప్పుడు దక్షిణం నుంచి ఉత్తరాన ఉన్న కైలాస పర్వతానికి వెళ్తూ దారంతా ఢంకాను వాయిస్తూ 1800 పద్యాలని అసువుగా పాడుకుంటూ వెళ్ళాడట. అదే శివతాండవ స్తోత్రం అయింది. అందులో ఆ శివుడి మీద వర్ణన ఉంటుంది. జటాజూటం నుంచి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న శివ, నీ మెడలోని సర్పహారం మాలలుగా వెళ్లాడుతుండగా, చేతిలోని ఢమరుకం డమడమడమడమ అని మ్రోగుతుండగా, నీ ప్రచండ తాండవం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటూ పాడతాడు. ఇలా పాడితే ఏ భగవంతుడు మాత్రం తన్మయం చెందడు చెప్పండి? ఆ శివుడి అనుగ్రహం కూడా ఉంది రావణాసురుడికి. 10 తలలు తెగిపడినా కాని మళ్లీ తల వచ్చి అతుక్కునే వరం వచ్చేసింది. ఆ 10 తలలు 4 వేదాలకి 6 శాస్త్రాలకి నిదర్శనమట. రావణాసురుడికి ఉన్న మేధస్సు ముందు ఏదీ సరిపోయేది కాదుట. అంతరిక్షంలో రాసుల కదలికలు సైతం అతనికి తెలుసు. జ్యోతిష్య శాస్త్రంలో అతను ఘనాఘనుడు. అసలు తన కొడుకు ఇంద్రజిత్తు పుట్టినప్పుడు నవగ్రహాలని అనుకూలంగా ఉండమని శాసించాడు. తన కొడుకు అత్యున్నతమైన శక్తులతో పుట్టాలని. జాతకాలు, రాశిఫలాల గురించి రావణ సంహిత అనే ఒక పుస్తకం కూడా రచించాడు. 10,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి కానీ విని ఎరుగని రీతిలో శక్తులను సంపాదించి అతని శక్తులకు తగిన ప్రదేశం లంక తప్ప మరేదీ కాదని తన సోదరుడైన కుబేరుడి లంకా రాజ్యానికి రాజయ్యాడు. రావణుడి బలం ముందు సరితూగని కుబేరుడు స్వర్ణపూతతో అమూల్యమైన రత్నాల సంపన్నమైన అద్వితీయ లంకానగరాన్ని రావణుడి కోసం వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. బ్రహ్మగారి వరం ప్రకారం అతన్ని ఏ దేవతారూపం, ఏ రాక్షసుడు కాని, కిన్నెరలు, గంధర్వులు కాని చంపలేరు. ఇక తనకి చావు లేదని, వ్యతిరేకత అసలే ఉండదని నమ్మేశాడు రావణాసురుడు. అయితే అతని తల్లికి తండ్రి అయిన సుమాలి అనే అసుర రాక్షసుడు అతనికి అసుర విద్యలు నేర్పిస్తూ ఉండేవాడు. కాని దుర్బుద్ధి పుట్టాలి అని రాసుంటే వాడికి అలాగే పుడుతుంది కదా. తన చెల్లెలు శూర్పణఖకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక సీతమ్మని అపహరించాడు, లంకలో దాచిపెట్టాడు. అంటే శూర్పణఖకి అవమానం జరిగి ఉండకపోతే రావణాసురుడు సీతమ్మ జోలికి వెళ్లేవాడే కాదేమో. సరే, మొత్తానికి సుందరాకాండలో హనుమంతుడు సీతమ్మ జాడను కనిపెట్టాడు. వెంటనే వెళ్లి సుగ్రీవ సైన్యానికి చెప్పేశాడు. రామా, నీకేమీ దిగుల్లేదు, సీతమ్మ ఎక్కడుందో నేను కనిపెట్టేశాను. వెంటనే వెళ్దాం, యుద్ధం చేసి తీసుకొచ్చేద్దాం అని అన్నాడు. అయితే ముహూర్తం లేకుండా ఏ పని చేయకూడదు అన్న రాముడు యుద్ధానికి కూడా ముహూర్తం పెట్టాలనుకున్నాడు. మరి ఆ యుద్ధానికి ముహూర్తం ఎవరు పెట్టేది అని ఆలోచిస్తే ఇంకెవరు, రావణాసురుడే అని నిర్ధారణయింది. లంకలో ముహూర్తం పెట్టగలిగే యోధుడు మరి రావణాసురుడొక్కడే. పెద్దవాడు, కాని రాముడికి ప్రత్యర్థి. ధర్మ సంకటంలో పడ్డాడు రాముడు. వెంటనే హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు అందరూ కలిసి సుదీర్ఘ చర్చ చేసుకున్నారు. మొత్తానికి లక్ష్మణుడిని ఓసారి రావణాసురుడి దగ్గరికి పంపించి ముహూర్తం నిర్ణయించేలా అడగమని పంపిస్తారు. రావణాసురుడి రోల్ ప్లే చేసిన ఎస్వి రంగారావు గారు హనుమంతుడిని కోతి అని చెప్పి ఏడిపించడం, తోకకి మంట అంటించడం మనకి బాగా గుర్తుండిపోయి రావణాసురుడు రాముడి వైపు నుంచి ఎవరొచ్చినా అవమానించి పంపిస్తాడు అనుకుంటాం కదా. కాని అది నిజం కాదు. ఆ తర్వాత అంగదుడు వెళ్ళినప్పుడు అంగదుడికి మర్యాదలు చేసినట్టే ఇప్పుడు లక్ష్మణుడు వచ్చినప్పుడు కూడా సగౌరవంగానే ఆహ్వానించాడు. తను వచ్చిన విషయం ఇది అని చెప్పాడు లక్ష్మణుడు. అయితే రావణాసురుడికి అహంకారం ఎక్కువై తన ప్రత్యర్థి తన్ని వచ్చి ముహూర్తం పెట్టమన్నాడు అని చెప్పి తెగ ఆనందపడిపోయాడు. ఎలాగో గెలిచేది తనే, నాపై ఆ మానవుడేం గెలుస్తాడు, రాముడిపై గెలుపుకి ఇదే తన మొదటి సంకేతం అనుకున్నాడు. రాముడు పోరాడబోయేది తనతోనే అని తెలిసి కూడా తనపై నమ్మకంతో యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోవాలని తన తమ్ముణ్ణి పంపించాడని ఆనందపడ్డాడు. ఒక బ్రాహ్మణుడిగా, పురోహితుడిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాను అన్నాడు.
కాని అప్పటికే చీకటి పడిపోయింది కాబట్టి లక్ష్మణుడికి సకల మర్యాదలు చేసి పొద్దుపోయిన తర్వాత తను ముహూర్తాలు చూడనని, ఆ సమయంలో ముహూర్తాలు అసలు పెట్టకూడదని కాసేపు లక్ష్మణుణ్ణి విశ్రాంతి తీసుకోమన్నాడు. లక్ష్మణుడి కోసం సకల మర్యాదలు, విశ్రాంతి తీసుకోవడాన్ని మందిరానికి కూడా కేటాయించాడు రావణాసురుడు. తన తల్లి సమానురాలైన సీతమ్మని అపహరించాడని రావణాసురుడి మీద కోపంగా ఉన్న లక్ష్మణుడికి రావణుడి ధర్మచింతన నచ్చింది. అలాగే విశ్రాంతి తీసుకున్నాడు. రావణ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తన పూజా మందిరంలో శివపూజ కావించుకుని ఆ తర్వాత తాళపత్ర గ్రంథాలను తెరకేశాడు. అయితే ధర్మం ప్రకారం, రాముడి జన్మ నక్షత్రం ప్రకారం ఏ ముహూర్తంలో రాముడు యుద్ధం చేస్తే రాముడు గెలుస్తాడో చూసి అదే ముహూర్తం నిర్ణయించాడు రావణాసురుడు. ముహూర్తం నిర్ణయించిన తర్వాత లక్ష్మణుడికి కబురు పంపాడు. లక్ష్మణుడికి ముహూర్త విషయాలను సూచించి ఏ ముహూర్తంలో ఏమి చేయాలో, ఏ సమయంలో వారధి కట్టాలో, ఏ సమయంలో యుద్ధం ప్రారంభించాలో ఇలాంటి విషయాలన్నీ వివరంగా చెప్పి అతను ఇచ్చిన తాంబూలాల్ని స్వీకరించమని నిండు మనసుతో లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి సగౌరవంగా సాగనంపాడు. రావణాసురుడి నిష్పాక్షికతను లక్ష్మణుడి ద్వారా తెలుసుకున్నాడు రాముడు. సహృదయంతో అతను పెట్టిన ముహూర్తానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు లంకకు వారధి కట్టారు. వానర సైన్యంతో రామ, లక్ష్మణ, సుగ్రీవ, హనుమంత, జాంబవంతులందరూ లంకకి చేరుకున్నారు. అలా యుద్ధకాండ మొదలవుతుంది. సరిగ్గా రావణాసురుడు పెట్టిన శుభలగ్నంలోనే రాముడు యుద్ధభేరిని మోగింపచేశాడు. లంకపై దండయాత్రకు రాముడి సేన బయలుదేరింది. రావణాసురుడి వైపు రాక్షసులకు, రాముడి వైపు ఉన్న వానరుల మధ్య హోరాహోరీగా యుద్ధం ప్రారంభమైంది. నా వైపు మహావీరులున్నారు. ఇంద్రుడి వజ్రాయుధాన్ని గడ్డి పోచల పీకి పడేసిన నా తమ్ముడు కుంభకర్ణుడు, తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు, దక్షిణ ద్వారం దగ్గర మహాపార్శ, మహోదర పశ్చిమ ద్వారం దగ్గర కొడుకు ఇంద్రాజిత్తు, ఉత్తర ద్వారం దగ్గర సుఖసారణులు ఉన్నారు. వీళ్ళని దాటుకుని నన్నెవరేం చేస్తారు అనుకున్నాడు రావణాసురుడు. మహాబలశాలులైన రాక్షస వీరులందరూ ఒక్కొక్కరిగా నేలకూలిపోయారు. వంకర దృష్టితో ఆలోచిస్తున్నప్పుడు మంచి మాటలు కూడా వంకరగానే వినిపిస్తాయి. అందుకే సొంత తమ్ముడు హితం చెప్పినా వెళ్లగొట్టేశాడు. వెళ్లగొట్టిన విభీషణుడికి మంచి చేశాడు రావణాసురుడు. ఎందుకంటే రాముడి సేవలో విభీషణుడు తన్మయుడయ్యాడు, ధన్యుడయ్యాడు. ఆపై లంకకి రాజు కూడా అయ్యాడు. విభీషణుడిలాగానే రావణాసురుడి తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు కూడా హితము చెప్పాడు. అతని మాటలు కూడా చెవికెక్కించుకోలేదు రావణాసురుడు. రావణాసురుడి మరో తమ్ముడు కుంభకర్ణుడు, కొడుకు ఇంద్రజిత్తు, రహస్తుడు, నికుంభుడు వంటి బలమైన రాక్షసులందరూ మరణించారు. దుమ్రాక్షుడు, వజ్రధంస్రుడు, నరాంతకుడు, మహానాథుడు, సమున్నతుడు, ప్రహస్తుడు వంటి వీర రాక్షసులు కూడా హతులయ్యారు. రాముడు చివరిసారిగా తన దూతగా అంగదుణ్ణి పంపి రావణుడికి తన సందేశాన్ని వినిపించమన్నాడు. అంగదుడు ఇప్పటికైనా సీతమ్మని ఇచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలిస్తాడు అని చెప్పాడు. అప్పుడే అంగదుడి మాట వినుంటే రామాయణం ఎలా ముందుకు సాగుతుంది? రావణాసురుడు సీతమ్మను అప్పగించే ప్రసక్తే లేదన్నాడు. మరుసటి రోజు వీర రాక్షసులు మరణించినా ఇంకొంతమంది రాక్షస సైన్యం కొండలాగా కదిలి వస్తుంటే కొండ మధ్య శ్వేతచక్రధారి అయి ప్రచండ భానుడిలా తానే మెరిసిపోతూ యుద్ధభూమికి వచ్చాడు రాముడు. సీతను అపహరించిన పాపానికి రావణుని అంత్యకాలం సమీపించింది అని చెబుతూ రాముడు ధనస్సు ఎక్కుపెట్టాడు. రాముడు విల్లు ఎక్కుపెట్టాడు అంటే కనీసం ఒక 10,000 మందిని చంపితే కాని ఆ విల్లు దించడు. లంకా నగర రక్షితార్థమై రాక్షస నాయకులందరినీ బెదరగొట్టేశాడు రాముడు. రావణాసురుడు తన బాణాలతో వానరులని చిందర వందర చేసేస్తూ వానర వీరులపైన విజృంభిస్తూ సుగ్రీవుణ్ణి మూర్ఛపోయేలా చేశాడు. మరికొంతమంది వీరవానరులైన గవాక్షుడు, వృషపుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు రావణుడిపై వేసిన కొండలని అతడు పిండి చేసేశాడు. ఒకవైపు హనుమంతుడి గుద్దుకి నెత్తురు కక్కి మూర్ఛపోయినా మళ్లీ తెలివి తెచ్చుకుని విజృంభించాడు రావణాసురుడు. లేచి హనుమంతుడి మీద బాణాల దాడి చేశాడు.
వాటికి హనుమంతుడు జంకలేదు. వానర వీరులందరూ ఏకమై రావణాసురుడిపైన ఒక్కసారిగా దాడి చేసి తన రథం, గుర్రాలు, ఆయుధాలను, ధ్వజాన్ని ధ్వంసం చేసేశారు. దాంతో అతని కిరీటం నేలపడింది. ధనుస్సు చేజారిపోయింది. విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు రా అని రాముడు రావణాసురుడికి చెప్పాడు. సిగ్గుతో లంకకి తిరిగి వెళ్ళిపోయాడు రావణాసురుడు. అవమానం తట్టుకోలేని రావణాసురుడి వైపు సైన్యంలో ఎవ్వరూ మిగల్లేదు. కోపంతో సీతనే చంపేద్దామనుకున్నాడు. కాని అతని సలహాదారుడు ఒక స్త్రీని చంపి చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని సూచించాడు. ఓటమిని ఒప్పుకోలేక ఆఖరి ప్రయత్నంగా పాతాళలోకంలో ఉన్న మాయా రాక్షసులు అయిన అహిరావణుడు, మహిరావణుడు ఇద్దరినీ పిలిచి రామలక్ష్మణుల్ని ఎత్తుకుపోయి చంపేయమన్నాడు. మరోవైపు రావణుడే రాముణ్ణి చంపేశాను అని అబద్ధాలు చెప్పి సీతమ్మ దగ్గరికి వెళ్లి ఆవిడ ఏడుస్తుంటే ఆనందం పొందాడు. తనకి తాను ఒక గొప్ప వీరుణ్ణి అని భావించే వ్యక్తి ఒక్కసారిగా ఒంటరివాడయ్యేసరికి తన ఆలోచనలే తన్ని మోసం చేశాయి. ఒక మానవ మాత్రుడు వానర సైన్యాన్ని వెంటపెట్టుకుని వచ్చి తన బలమైన రాక్షసులందరినీ చంపేశాడు. స్వయంగా తన తమ్ముడు విభీషణుడు రాముడి వైపు చేరాడు. ఇప్పుడు తను ఎన్ని అధర్మమైన మార్గాల్లో వెళ్ళినా ఓటమి తప్పదని తనకీ తెలుసు. అయినా ఆఖరి ప్రయత్నంగా అడ్డదారుల్ని ఎంచుకున్నాడు. కాని మరుసటి రోజు యుద్ధ సమయానికి హనుమంతుడు రాముడిని, లక్ష్మణుణ్ణి పాతాళలోకంలోంచి కాపాడి తెచ్చేశాడు. ఇక ఆఖరి రోజు మరోసారి వజ్ర సదృశ్యమైన శూలాన్ని పట్టుకుని యుద్ధభూమికి వచ్చాడు రావణాసురుడు. రావణుడు విసిరిన శూలానికి రాముడి బాణాలు కదిలిపోయాయి. ఆ శూలాన్ని ఇంద్రశక్తితో ఆపాడు రాముడు. అస్త్రాలు పోగొట్టుకున్న రావణుడి పరిస్థితి చూసి అతని సారథి రథాన్ని దూరంగా తీసుకెళ్లాడు. మంచి కార్యం చేపట్టిన వారికి సాయం ఎలా అయినా వస్తుంది అన్నట్టుగా అదే సమయంలో అగస్త్యుడు యుద్ధభూమికి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించి 3 సార్లు చెప్పమన్నాడు. ఈలోగా మళ్లీ రథం నిండా సకల ఆయుధాలతో అప్రదక్షిణంగా తిరిగి వచ్చాడు రావణాసురుడు. ఒకవైపు రాముడు తన సర్వశక్తులను ఉపయోగిస్తూ ఉంటే రావణాసురుడు శరవర్షాన్ని కురిపించాడు. అది చూసి ఈ దేవతలందరూ రామరావణ యుద్ధం రామరావణ యూరివా అని అనుకున్నారట. అంటే ఇలాంటి యుద్ధానికి ఇదే సాటి, మరొకటి పోటీ లేనేలేదు అని అర్థం. ఆఖరిలో అగస్త్యుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీసి రాముడు ఆ దివ్యాస్త్రాన్ని రావణాసురుడిపైకి వదలగా ఆ అస్త్రం రావణాసురుడి గుండెను చీల్చి అతని రక్తంతో తడిసి ఉపశమనం కోసం భూమిలోకి పడిపోయి తిరిగి వచ్చి రాముడి పాదాల దగ్గరికి చేరిందట. అలా ఆ వీరాధివీరుడైన బ్రాహ్మణ రాక్షసుడు మరణించాడు. ఇదంతా చూసిన లక్ష్మణుడికి అర్థమైంది రావణాసురుడు పెట్టిన ముహూర్త బలం ఎంత గొప్పదో అనేది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆఖరి శ్వాస తీసుకుంటున్న రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుణ్ణి పంపించాడట రాముడు. మనకి రామసేతు కట్టడానికి, యుద్ధం చేయడానికి, గెలవడానికి, యుద్ధానికి ముహూర్తం నిర్ణయించిన ఆచార్యుడు, అతన్ని ఆచార్యుడిగా ముహూర్తం చూడమని ఆరాధించిన వాడివి నువ్వే. అతను చనిపోతున్నప్పుడు అతని పక్కనే ఉండడం, అతను చెప్పబోయే వేదాంతాన్ని వినడం నీ కర్తవ్యం అని వెళ్ళమన్నాడు. చనిపోయే ముందు తన పాదాల దగ్గర నుంచున్న లక్ష్మణుణ్ణి చూసి రావణాసురుడు ఇలా అన్నాడట: నీ రథసారథిని, కాపలాగా ఉండే ద్వారపాలకులని, నీకు వంట చేసి పెట్టేవారిని, నీ తమ్ముళ్ళని ఎప్పుడూ దగ్గరగా ఉంచుకో. వారితో శత్రుత్వం నీకే హాని చేస్తుంది. ఎప్పుడూ గెలుస్తున్నాను కదా అని, నేను ఎప్పటికీ గెలుస్తూనే ఉంటానని, నేనే వీరుణ్ణి అని గర్వం నెత్తికెక్కించుకోకు. నిన్ను ఎగతాళి చేసినా నీ మంత్రిని నువ్వు ఎప్పుడూ నమ్మాలి. ఎప్పుడూ నీ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. నేను హనుమంతుడిని ఒక కోతి ఏం చేస్తుంది అనుకున్నట్టుగా. నీ తలరాతకి అడ్డువెళ్ళి ఏదో సాధిద్దాం అనుకోకు. నీ తలరాతే నీకు రానున్న కాలాన్ని నిర్ణయించేది. నువ్వు దేవుడిపైన పగ పెంచుకో లేదా ప్రేమ పెంచుకో, రెండూ అటూ ఇటుగా మాత్రం ఉంచుకోకు. సకల దేవతలు రాముడికి అంజలి ఘటించారు.
సుగ్రీవ విభీషణ అంగదులు లక్ష్మణుడు ఇతర మిత్రులు విజయోత్సవాలను చేసుకున్నారు. ఇలా తన చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్నాడు రావణాసురుడు. అయితే బ్రాహ్మణుణ్ణి చంపిన హత్య బ్రహ్మహత్యా పాతకం కాబట్టి అలాంటి పాపం పోవాలని రాముడు తమిళనాడు రామేశ్వరం దగ్గర ఉన్న అగ్నితీర్థంలో సీతా సమేతంగా స్నానం చేసి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి హనుమంతుడిని శివలింగం తీసుకురమ్మన్నారట. ఆయన రావడం ఆలస్యమైంది కాబట్టి సీతమ్మ వారే ఇసుకతో ఒక లింగం చేసేసింది. హిమాలయాల నుంచి శివలింగాన్ని తీసుకొచ్చిన హనుమంతుడు కూడా అక్కడ మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అందుకనే ఇప్పటికీ అక్కడ 2 శివలింగాలు ఉంటాయని చెప్పుకుంటారు. అదండి సంగతి. ఎంత బ్రాహ్మణుడైనా ధర్మాన్ని అనుసరించి ముహూర్తం పెట్టినా అతని పాపాలే అతన్ని మింగేశాయి. మంచి గుణాలతో పాటు రాక్షస గుణాలు ఉన్నప్పుడు అతన్ని ఏ శివభక్తి కాపాడలేదు. బహుశా అప్పట్నుంచేనేమో తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు అనే సామెత కూడా పుట్టింది. అంటే మనం చేసిన పాపాలు ఊరికినే పోవు, అవి మనల్ని వెంటాడి మరీ దహించి వేస్తాయి అనడానికి రావణాసురుడి జీవితం ఒక చక్కటి ఉదాహరణ. ముందు చెప్పుకున్నట్లుగా రావణాసురుడు గొప్ప శక్తులను సంపాదించుకునే వరకు మంచి దారిని అనుసరించినా కూడా శక్తులు వచ్చేశాక దుర్వినియోగం చేయసాగాడు. ఈ రావణాసురుడు పాపం సీతమ్మని అపహరించినప్పుడు కాదండి, అంతకు ముందే మొదలైంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు 2. వాళ్ల పేర్లు జయుడు, విజయుడు. భాగవత పురాణం ప్రకారం బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన మరియు సనత్ కుమారులు విష్ణువు దర్శనానికి వస్తే ఆపారు ఆ 2 ద్వారపాలకులు. వారి శాపం వల్లనే 3 జన్మలు విష్ణువుకి వ్యతిరేకంగా పుట్టాలి జయ విజయులు. అది వారి విధి. మొదటి యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల్లా పుట్టి మరణించారు. 2వ యుగంలో కుంభకర్ణుడు, రావణాసురుల్లా పుట్టి ఇప్పుడు మరణించారు. రావణాసురుడు బ్రాహ్మణ కుమారుడిగా పుట్టినా అతను సర్వ వేదాలను నేర్చుకున్న, సంగీత సాహిత్యంలో దిట్ట అయిన, మహాశివ భక్తులు అయి శక్తులు సాధించినా కూడా అహం పెరిగి పాపాలు మూటకట్టుకున్నాడు. ఓసారి ఇంద్రలోకంలో రంభని వంకర బుద్ధితో చూసినప్పుడు ఆవిడ, ఏ ఆడదాన్నైనా అనుమతి లేకుండా ముట్టుకుంటే నీ తల 1000 ముక్కలవుతుందని శపించింది. మరోసారి శివుడి అనుగ్రహం కోసం కైలాసం వెళ్లి అక్కడ నందిని చూసి నవ్వితే ఆ నందీశ్వరుడు, నువ్వు క్రూరాది క్రూరంగా వానరుల చేతిలో చస్తావని శపించాడు. మరోసారి శ్రీ మహావిష్ణువు కోసం ఎదురుచూస్తున్న వేదవతిని బలాత్కారం చేయబోతుంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటూ, నీ చావుకి నేనే కారణమవుతాను అని చెప్పి మరీ చనిపోయింది. ఆవిడే మళ్లీ సీతగా పుట్టిందని అంటారు. ఇంకొంతమంది ఆవిడే మాయాసీతగా రావణాసురుడి అశోకవనంలో ఉందంటారు. బ్రాహ్మణుడు అయ్యుండి జ్ఞానం మీద కాక ఆస్తుల మీద వ్యామోహం పెంచుకున్నాడు. తన సోదరుడైన కుబేరుడి లంకారాజ్యాన్ని లాగేసుకుని అతన్ని వెళ్లగొట్టాడు. అతని పుష్పక విమానాన్ని వాడుకున్నాడు. స్వర్గం కన్నా మెరుగైన బంగారంతో మెరిసిపోయే లంకారాజ్యం నిజానికి రావణాసురుడి సొత్తేమీ కాదు. మరోసారి వాలి సంధ్యావందనం చేస్తున్న సమయంలో వెనక నుంచి వెళ్లి అతన్ని బలాన్ని లాగేసుకుందాం అనుకున్నాడు. కాని వాలి ఊరుకుంటాడా? తన చేత్తో రావణాసురుడి గొంతు నొక్కబోతుండగా శరణు కోరుకుని తప్పించుకున్నాడు రావణాసురుడు. ఎంత చెల్లెలు అవమానానికి గురైనా మరో పురుషుని భార్యని అపహరించడం ఘోరాతి ఘోరం. తను చేసేవన్నీ పాపాలని తన తమ్ముడే తనకి చెప్తుంటే సిగ్గు తెచ్చుకోకుండా తమ్ముడేంటి నాకు చెప్పేదేమిటి అని అతన్ని వెళ్లగొట్టాడు. అన్నీ పోయినాగాని అతని అహంకారం చావుతోనే పోవాలని రాసిపెట్టిందేమో. తన వైపు బలమైన రాక్షసులందరూ చనిపోయినప్పుడు అంగదుడు వచ్చి శరణు వేడుకోమని చెప్పినా కూడా గర్వం నెత్తికెక్కి కూర్చున్నాడు. ఇంత జరిగినా అతను చనిపోతున్నప్పుడు కూడా తను చేసింది తప్పని ఒప్పుకోలేదు. వీరికి ఇంకొక యుగంలో మళ్లీ శిశుపాలుడు దంతవక్రులుగా పుట్టి మళ్లీ విష్ణు అవతారం చేతిలో మరణిస్తే కాని వారి పాపం పోదనుకోండి. అయితే ఈ కథలో రావణాసురుడి అంతం జరిగింది కాబట్టి ఈ కథలో ఇక్కడి వరకే చెప్పుకుంటున్నాం. అదండి రావణాసురుడి కథ.
ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది, మన భారతీయులకి విలువైన సంపదల్లో ఒకటి రామాయణం. మనిషి ఎలా బ్రతకాలో రాముడిని చూసి నేర్చుకుంటే మనిషి ఎలా బ్రతక్కూడదు అనేది రావణాసురుడు నేర్పిస్తాడు. ఆదర్శవంతుడైన ఆదిపురుషుడు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరామ అవతారం. ఆయన లక్షణాలని ఆలోచనలని అనుసరించినా కనీసం విన్నా మనం ధన్యులమవుతాం. జయ శ్రీరామ్. మీ అందరికీ శుభరాత్రి.